తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని ఓయూలో నిరసన చేపట్టారు బీసీ జేఏసీ నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల దగ్గర నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ తీశారు. ఎన్సీసీ గేట్ దగ్గర టైర్లకు నిప్పు పెట్టి తగలబెట్టారు. కేంద్రం బీసీ బిల్లును అమలు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి జేఏసీ నాయకులతో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని తెలిపారు. ఈ బీసీ ఉద్యమం అనేది ధర్మమైంది, న్యాయమైంది. ఈ ధర్మమైన న్యాయమైనటువంటి ఈ 40% రిజర్వేషన్ 60% ఉన్న వాళ్ళకి 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ధర్మమైన కోరిక. కాబట్టి ఈ యొక్క బంధుతో ఒక్కసారి కాకుండా బీసీ విద్యార్థి చేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా 60% ఉన్న బీసీలకి మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా బీజేపీ పార్టీ మెడల్ వంచి దీన్ని సాధించుకోవడం కోసం మేమంతా ముందుకెళ్తాం. అదేవిధంగా మున్ముందు రాబో కార్యక్రమం మా ప్రోగ్రాంలో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 2,80,00,000 మంది జనాభా మొత్తం ఒకటే పిలుపునిస్తున్నాం. 1 కోటి మంది జనాభా హైదరాబాద్ సిటీకి వచ్చి మొత్తం కూడా బీసీ మార్చి నిర్వహించబోతున్నాం. ఇదే ఉస్మానియా వేదికగా 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ త్వరలో నిర్వహించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బీసీ సంఘాలు, ముఖ్యంగా బీసీ విద్యార్థి యువకులు మొత్తం కూడా దీంట్లో సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఒక మహా ఉద్యమంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జరిగినటువంటి ఆ రోజు స్వంత ఉద్యమం కానీ, దాని తర్వాత తెలంగాణ మనదేశ, అదేవిధంగా తొలిదేశ ఉద్యమాలను కూడా సక్సెస్ అయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించకూడదు. ఇదేవిధంగా ఈ రాష్ట్రంలో మొదటి తరం విద్యార్థి యువకులుగా మేమంతా ముందుకు వచ్చి ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా బీసీల హక్కుల సాధన కోసం, ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి కోరికని సాధించడం కోసం మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాం.